హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత తీవ్రమైన ఆగ్రహాన్ని, ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా ఒక ఉద్యోగి తన జీవితాంతం సేవ చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ నేడు పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతిరోజు పదుల సంఖ్యలో ఉద్యోగులు కోట్ల మెట్లు ఎక్కడం పట్ల జస్టిస్ నగేష్ భీమపాక నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును కడిగి పారేసింది. ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలనేవి ప్రభుత్వం వారికి చేస్తున్న ఏదో ఒక రకమైన దాన ధర్మం లేదా ఉదారత కాదు అని, అది వారు తమ యవ్వన కాలమంతా శ్రమించి సంపాదించుకున్న కష్టార్జితమని కోర్టు కుండబద్దలు కొట్టింది. డబ్బులు లేవనే సాకుతో కుంటి సాకులు చెప్పడం మానివేసి వెంటనే వారి బకాయిలను చెల్లించండి అని ధర్మాసనం ప్రభుత్వానికి అత్యంత ఘాటుగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ యొక్క విచారణ సందర్భంగా రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారం మరియు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలపైన జస్టిస్ నగేష్ భీమబాక గారు కొన్ని కీలకమైన మరియు ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను, అంటే ప్రజాధనాన్ని, ప్రభుత్వం ఏకపక్షంగా వివిధ సంక్షేమ పథకాలకు మళ్లిస్తోందని న్యాయస్థానం గుర్తించింది. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు, రవాణా సౌకర్యాలు మరియు రుణమాఫీ వంటి పథకాలకు ప్రాధాన్యతనిస్తూ కష్టపడి పనిచేసిన ఉద్యోగుల జీతభత్యాలను మరియు పెన్షన్లను పక్కన పెట్టడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని, ఆర్థిక వనరులపై సరైన అవగాహన మరియు స్పష్టత లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పథకాలు ప్రకటించటం దేశ ఆర్థిక భవిష్యత్తుకు పెద్ద ముప్పు అని సుప్రీంకోర్టు కూడా గతంలో హెచ్చరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఉచితాల విషయంలో ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయవలసిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం గట్టిగా చెప్పింది. ప్రభుత్వాలు వెంటనే విధానపరమైన నిర్ణయాలలో న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోలేకపోయినప్పటికీ, ఆ నిర్ణయాల వల్ల సామాన్యులకు, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు కలిగే ఇబ్బందులను చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసింది. మరి మొత్తం వ్యవహారం అసిస్టెంట్ ఇంజనీర్‌గా 40 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి మచ్చలేని సేవలు అందించి పదవీ విరమణ చేసిన నరేందర్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ ద్వారా వెలుగులోకొచ్చింది. ఆయన తన విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేశారని, రిటైర్ అయ్యి 6 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క రూపాయి కూడా అందలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరి అన్ని రకాల బిల్లులు అధికారుల చేత ఆమోదం పొంది ట్రెజరీలో సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం పట్ల అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాట్యుటీ చట్టం ప్రకారంగా ఒక ఉద్యోగికి అందాల్సిన సొమ్మును నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే ప్రభుత్వం దానికి 10% వడ్డీని కలిపి చెల్లించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా లాయర్ ప్రస్తావించారు. అయితే దీనికి ప్రభుత్వం తరపు వాదించినటువంటి ఈ న్యాయవాది ప్రస్తుతం రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉంది అని, అందుకే సీరియల్ నంబర్ ప్రకారంగా అందరికీ నిధులు విడుదల చేస్తున్నామని చెప్పగా కోర్టు ఆ వాదనను పూర్తిగా త్రోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తి తన తీర్పులో ఉద్యోగుల మనోభావాలను ఎంతో సున్నితంగా, అదే సమయంలో బలంగా వివరించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో వచ్చే ఎన్నో వ్యక్తిగత ఆనందాలను, సరదాలను త్యాగం చేసి తన పిల్లల చదువుల కోసమో, కూతురు పెళ్లి కోసమో లేదా వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసమో రూపాయి పొదుపు చేసుకుంటారని చెప్పారు. ఆ పొదుపు మొత్తాన్ని కూడా ప్రభుత్వం దగ్గర నమ్మకంతో దాచుకుంటారని, తీరా అవసరానికి ఆ డబ్బు చేతికి అందకపోవడంతో వృద్ధులు పడే వేదన వర్ణనాతీతమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఫల్యాలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మరి పిటిషనర్ నరేందర్ రెడ్డికి రావాల్సిన మొత్తం ప్రయోజనాలను 2.5 నెలలలోపు నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు డెడ్‌లైన్ విధించింది. ప్రతిరోజు వందలాది మంది పెన్షనర్లు ఇలాంటి సమస్యలతో కోర్టుకు రావటం చూస్తూ ఉంటే వ్యవస్థ ఎంత
ఎటు పోతుందో అర్థం కావటం లేదని, అయితే ఈ పరిస్థితి చూస్తుంటే మౌనంగా ఉండలేకపోతున్నామని ధర్మాసనం భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలైతే చేసింది. అయితే హైకోర్టు ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక పెద్ద ఊరటగా నిలిచింది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిన సంఘటన. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు ఓట్లు దండుకోవడం కాదు, నిజంగా సేవ చేసిన వారికి వారి హక్కులను కల్పించడం ప్రాథమిక బాధ్యత అని ఈ తీర్పు గుర్తు చేసింది. ఇకనైనా ప్రభుత్వం తన ఆర్థిక ప్రాధాన్యతలను మార్చుకుని రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని గౌరవప్రదంగా చెల్లించాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా పెన్షన్ మరియు గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదు. ఉచిత పథకాలకు నిధులు మళ్లించడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని కోర్టు హెచ్చరించింది. పదవీ విరమణ చేసిన వారికి చెల్లింపుల్లో జాప్యం జరిగితే ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆర్థిక వనరులపై అవగాహన లేకుండా పథకాలు ప్రకటించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తు చేసింది. ఉద్యోగులు తమ జీవితకాల పొదుపును ప్రభుత్వం వద్ద పెట్టుబడిగా పెడతారని, వారి అవసరాలకు ఆ డబ్బు ఇవ్వకపోవడం నైతికంగా కూడా తప్పే అని పేర్కొంది. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల్లో చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కష్టార్జితాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని, మరియు ఇది ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక పిటిషనర్కు 2.5 నెలల్లోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణను సరిదిద్దుకోవాలని చెప్పేసి హితవు పలికింది. ఇది రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరి పక్షాన నిలిచిన చారిత్రాత్మక తీర్పుగా అయితే భావించవచ్చు.